బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా బీజేపీలో వర్గపోరు చర్చనీయాంశంగా మారింది. గళ్ల సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, తాండ్ర వినోద్రావు మరికొద్ది మంది నేతలు రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఆధిపత్య పోరు ప్రదర్శించారు. ఎవరికి వారే కార్యకర్తలకు డైరెక్షన్ ఇస్తూ రాష్ట్ర అధ్యక్షుని ఖమ్మం జిల్లాకు ఆహ్వానం పలికారు. అయితే బీజేపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ అభిమానుల్లో ఇరు వర్గాల ఆధిపత్య తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా అధ్యక్షులు ఎన్నికల నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు స్థానికంగా కలకలం రేపుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పర్యటన సందర్భంగా బహిర్గతం అవ్వగా ఖమ్మం జిల్లాలో తమ ఉనికిని చాటుకునేందుకు ఈ రెండు వర్గాలకు చెందిన నేతలు ఒకరి కార్యక్రమాలకు ఒకరు దూరంగా ఉండడంతో మరింత అనుమానాలకు తావిస్తుంది. ఖమ్మం జిల్లాలో బీజేపీలో వర్గపోరు చర్చనీయాంశంగా మారింది. గళ్ల సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, తాండ్ర వినోద్రావు మరికొంతమంది నేతలు రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన సందర్భంగా ఆధిపత్య పోరు ప్రదర్శించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి, అసలు బీజేపీలో ఈ అంతర్గత పోరుకి కారణం ఎవరు? లక్ష్మీనాథ్, ఖమ్మం జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పుడు నివురుగప్ప నిప్పినటువంటి బీజేపీ అంతర్గత పోరు ఒక్కసారిగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల రూపంలో 1 by 1 బయటకు వచ్చినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఇటీవల కాలంలో బీజేపీ నిరంతరప్రాయంగా 1 by 1 బలోపేతానికి కృషి చేసేందుకోసం కూడా సంస్థాగతంగా కూడా కార్యకర్తలందరూ కూడా టీంని మొబిలైజ్ చేసుకునే దిశగా అద్భుతమైన కృషి చేస్తూ ముందుకెళ్తున్న నుంచి కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అటు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి నేతృత్వంలో నూతన కమిటీ ఎన్నిక జరగాల్సినటువంటి ఖమ్మం జిల్లా ఎన్నిక సందర్భంగా జిల్లా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మధ్య ఎన్నిక విషయంలో జరిగినటువంటి ఒక వాగ్వివాదం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో వర్గపోరుకు తెరలేపిందని చెప్పేసినటువంటి కూడా ప్రధానంగా చర్చనీయాంశం. అంటే ప్రధానంగా మాజీ జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ తనదైన శైలిలో ఖమ్మం జిల్లాలో తన పీరియడ్ లో ఒక బీజేపీని మైల్ లైన్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో మరో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి నెల్లూరు కోటేశ్వరరావు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. అయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి వాళ్ళు ఇచ్చేటువంటి పిలుపుల్లో సపరేట్ గా టీం తయారు చేసుకుంటున్నారని చెప్పి చర్చ ఖమ్మం జిల్లా వ్యాప్తం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు పర్యటన సందర్భంగా నేలకొండపల్లి మండలానికి వచ్చినటువంటి సందర్భంగా టోల్గేట్ వద్ద ఎవరైతే స్వాగతం పలికేందుకోసం వెళ్ళేటువంటి బీజేపీ నేతలు ఉన్నారో ఈ నేతల సందర్భంగా అన్ని చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించి ఆ ఫ్లెక్సీలో కూడా జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి నెల్లూరు కోటేశ్వరరావు ఫ్లెక్సీకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆయన ఫోటో నుంచి చిన్న సైజులో పెట్టడం అనేది కూడా కార్యకర్తలు చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈ రెండు వర్గాలు, ఈ రెండు టీములకి బాధ్యం పోసినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా అధ్యక్షుడు ఎన్నికే ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా అదే కారణం అని చెప్పేసి చర్చ నడుస్తా ఉంది. దాంట్లో భాగంగానే అంటే ఈ పర్యటన సందర్భంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ సందర్భంగా రాజేందర్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయలేదు అనేటువంటిది ఏదైతే జిల్లాలో జరిగిన చర్చ ఏదైతే ఉందో అది ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి అయితే ఉపేందర్, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు ఒకప్పుడు ఇలాంటివి తారస్థాయిలో ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి ఈ మధ్య కనబడడం లేదు. కానీ బీజేపీలో ఈ రకంగా ఇంతవరకు మనం ఎప్పుడు చూడాల. ఇక్కడ వరంగల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులు దాపరించడానికి ప్రధాన కారణం ఎవరంటారు? గతంలో అనకూడదు, గతంలో విపరీతంగా ఇలాంటి ధోరణులు ఎప్పుడూ లేవు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంలో వచ్చిందా ఇదంతా?
ఉపేందర్. ఏఎస్ఎస్సీ రాష్ట్ర వ్యవహారాల